అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ వేణుగోపాల్, కన్సల్టెంట్ ఫిజిషియన్ అట్ వేణు విద్యా హాస్పిటల్ నల్గొండ. సో కామన్గా అందరూ అడిగేవి, సార్ ఈ సీజనల్ ఎలర్జీస్ యొక్క కంప్లైంట్స్ అంటే సిమ్టమ్స్ ఎలా ఉంటాయి అని అడుగుతూ ఉంటుంటారు. సో మెయిన్గా ఈ వర్షాకాలము అండ్ చలికాలంలో మనకి వచ్చే సీజనల్ ఎలర్జీస్ సిమ్టమ్స్ ఏముంటాయంటే, ఒకటి అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్లో దగ్గు అండ్ పిల్లి కూతలు, కొంతమందికి సివియర్ ఫామ్లో ఆయాసము అండ్ ఆస్తమా సిమ్టమ్స్ లైక్ అంటే పిల్లి కూతులు రావడము, ఇవన్నీ కూడా వస్తూ ఉంటాయి. అండ్ నెక్స్ట్ స్కిన్ ఎలర్జీస్ లైక్ దురద రావడము, ర్యాషెస్ రావడము, ఫంగల్ ఇన్ఫెక్షన్స్ రావడము, ఇవన్నీ కూడా ఈ రైనీ సీజన్ అండ్ వింటర్ సీజన్లో కామన్గా ఉంటూ ఉంటాయి. సో వీటికి మెయిన్గా ఎవరైతే ఈ దగ్గు, ఆయాసము, పిల్లి కూతలు వస్తాయో వాళ్ళకి వాళ్ళ యొక్క ట్రిగ్గర్ పాయింట్స్ లైక్ వాళ్ళు ఎదర్ కోల్డ్కి, చిల్డ్ వాటర్కి, లేదా వర్షానికి, లేదా చలికి ట్రిగ్గర్ పాయింట్స్ ఉంటే వీటన్నిటిని అవాయిడ్ చేయాలి. అండ్ నెక్స్ట్ డస్ట్కి ఏదైనా ఉన్నా కానీ అవి కూడా అవాయిడ్ చేయాలి. అండ్ నెక్స్ట్ స్కిన్ ఎలర్జీస్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా అండ్ ఈవెన్ వాటర్ కంటామినేషన్ లేకుండా చూసుకోవాలి. అండ్ ఉదయం సాయంత్రం పడుకునేటప్పుడు ఖచ్చితంగా స్నానం చేసి చెమట, స్వెట్ ఎక్కువ రాకుండా చూసుకోవాలి. ఇలాంటి తగిన జాగ్రత్తలు తీసుకొని అండ్ ఈవెన్ ఈ స్కిన్ ఎలర్జీస్ ఉన్న వాళ్ళు వాళ్ళ యొక్క క్లాత్స్ కూడా అండ్ వేరే వాళ్ళతోటి కంబైన్డ్ కాకుండా అండ్ హాస్టల్స్లో ఉన్న ఎక్కడైనా కంబైన్డ్ వర్కింగ్ హాస్టల్స్లో ఉన్న వాళ్ళ యొక్క క్లాత్ని సపరేట్గా వాష్ చేసుకొని సపరేట్గా మెయింటైన్ చేసినట్టయితే వీటన్నిటి నుంచి కూడా మనము అవాయిడ్ చేసుకోవచ్చు. ధన్యవాదాలు.